రెండవ ప్రపంచ యుద్ధం సెకండ్ వరల్డ్ వార్ 1939 నుండి 1945 వరకు ప్రపంచంలోని అనేక దేశాల నడుమ ఏకకాలంలో ఉమ్మడిగా విడివిడిగా జరిగిన అనేక యుద్ధాల సమాహారం. దీనికి పూర్వరంగంలో జరిగిన 2 ప్రధాన సైనిక సంఘటనలు ఈ మహాయుద్ధానికి దారితీశాయి. వాటిలో మొదటిది 1937లో మొదలైన రెండవ చైనా జపాన్ యుద్ధం. రెండవది 1939లో జర్మనీ దేశం పోలాండ్ పై జరిపిన దురాక్రమణ. రెండవ చైనా జపాన్ యుద్ధం వివిధ ఆసియా దేశాల మధ్య యుద్ధానికి దారితీస్తే జర్మనీచే పోలాండ్ దురాక్రమణ ఐరోపా దేశాల మధ్య యుద్ధానికి కారణభూతమైంది. ఇది క్రమంగా ప్రపంచంలోని అనేక దేశాలు, మిత్ర రాజ్యాలు, అక్షరాజ్యాల పేరుతో 2 ప్రధాన వైరి వర్గాలుగా మారి ఒక మహా సంగ్రామంలో తలపడేట్టు చేసింది. ఈ యుద్ధంలో పాల్గొన్న సైనికుల సంఖ్య సుమారు 10 కోట్లు. ఇందులో పాల్గొన్న దేశాలు ఒక రకమైన పరిపూర్ణ యుద్ధ పరిస్థితిని ఎదుర్కొన్నాయి. సైనిక పౌర భేదాలు లేకుండా అందుబాటులో ఉన్న వారందరూ ఏదో ఒక రకంగా యుద్ధంలో పాలు పంచుకోవడం జరిగింది. ఆ కారణంగా ఆయా దేశాల ఆర్థిక, పారిశ్రామిక, సాంకేతిక వనరులన్నింటినీ యుద్ధ ప్రయోజనాల కోసమే వాడవలసి వచ్చింది. 1937 జూలైలో జపాన్ చైనా ప్రధాన భూభాగంపై పెద్ద ఎత్తున దాడికి దిగింది. ఆ క్రమంలో షాంఘై, గువాంగ్జౌలపై బాంబులను కురిపించడమే కాకుండా ఆ ఏడాది డిసెంబర్లో నాంకింగ్లో నరమేధం జరిపి వేలాది మందిని బలి తీసుకుంది. ఇదే సమయంలో ఐరోపాలో జర్మనీ ఫాసిస్టు నాయకుడు ముస్సోలినీ నాయకత్వంలో ఇటలీని రెచ్చగొట్టే తరహా విదేశాంగ విధానాలను అవలంబించడం మొదలుపెట్టారు. అయితే నెవిల్ చాంబర్లిన్ నేతృత్వంలో బ్రిటిష్ ప్రభుత్వం కమ్యూనిస్ట్ పాలిత సోవియట్ యూనియన్ను తమకు మరింత పెద్ద సమస్యగా భావించి శత్రువుకు శత్రువు మిత్రుడు అనే నానుడి ప్రకారం జర్మనీతో ఒక శాంతి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో ఫ్రాన్స్ కూడా పాలు పంచుకుంది. ఈ ఒప్పందం ప్రకారం తూర్పు దిశగా సోవియట్ యూనియన్ వైపు జర్మనీ విస్తరణను ఇంగ్లాండ్, ఫ్రాన్స్ చూసి చూడనట్లు వ్యవహరిస్తాయి. ఆ విధంగా సోవియట్ యూనియన్ ప్రాబల్యాన్ని అదుపులో ఉంచవచ్చని ఇంగ్లాండ్ భావించింది. అయితే 1939 సెప్టెంబర్లో ఇంగ్లాండ్ను ఆశ్చర్యపరుస్తూ జర్మనీ, సోవియట్ యూనియన్లు ఉమ్మడిగా పోలాండ్పై దాడి జరిపి ఆక్రమించుకున్నాయి. పోలాండ్ పశ్చిమ భాగాన్ని జర్మనీ, తూర్పు భాగాన్ని సోవియట్ యూనియన్ పంచుకున్నాయి. దానితో ఐరోపాలో మరో మహాయుద్ధానికి తెరలేచింది. మొదట ఇంగ్లాండ్, ఫ్రాన్స్ 2 దేశాలు జర్మనీతో సంప్రదింపుల ద్వారా సమస్య పరిష్కారానికి మొగ్గు చూపాయి. కానీ హిట్లర్ చర్చలకు దిగిరాకపోవడంతో విధిలేని పరిస్థితిలో 1939 చలికాలంలో జర్మనీపై యుద్ధం ప్రకటించాయి. యుద్ధం అయితే మొదలైంది, కానీ మొదటి 7 నెలల పాటు చెదురుముదురు కాల్పులు తప్ప పెద్ద ఎత్తున సైనిక సంఘటనలు ఎక్కడ జరగలేదు. ఈ కాలంలో ఇంగ్లాండ్, ఫ్రాన్స్ దేశాలు ఆయుధ సంపత్తిని పెంచుకోవటంలో దృష్టి పెట్టాయి. 1940 మార్చి, ఏప్రిల్ మాసాల్లో జర్మనీ, డెన్మార్క్, నార్వే దేశాలను ఆక్రమించుకుంది. ఆ ఏడాది వేసవి కాలం మొదలయ్యే నాటికి బెల్జియం, నెదర్లాండ్స్, లక్సెంబర్గులతో పాటు ఫ్రాన్స్లను కూడా ఆక్రమించుకుంది. జూన్ నెలలో ఇటలీ కూడా మరోవైపు నుండి ఇంగ్లాండ్, ఫ్రాన్స్లపై యుద్ధం ప్రకటించింది. ఆ విధంగా ఇంగ్లాండ్పై దాడి మొదలైంది. జర్మనీ మొదట ఇంగ్లాండ్కు నిత్యవసర వస్తు సరఫరా జరపకుండా నిరోధించి, తరువాత ఆకాశ మార్గంపై కూడా పట్టు సంపాదించి, తద్వారా సముద్ర మార్గం ద్వారా ఇంగ్లాండ్పై దాడికి మార్గం సుగమం చేసుకోవాలని వ్యూహరచన చేసింది. నౌకా యుద్ధమైతే జరగలేదు, కానీ జర్మనీ పదే భూమార్గం ద్వారా ఇంగ్లాండ్పై దాడులు జరుపుతూ చికాకు పరచసాగింది. జర్మనీ దళాలను ఐరోపాలో ఎదుర్కొనే సామర్థ్యం ఇంగ్లాండ్కు లేకపోయింది. దాంతో ఇంగ్లాండ్, ఫ్రాన్స్ సహకారంతో మధ్యధర ప్రాంతంలో జర్మనీ, ఇటలీల ఉమ్మడి దళాలతో పోరాటంపై ఎక్కువ శ్రద్ధ పెట్టింది. కానీ ఇక్కడ కూడా మిత్రరాజ్యాలు పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. బాల్కన్ యుద్ధంలో మిత్రరాజ్యాలను మట్టి కరిపించిన గ్రీస్, అల్బేరియా, యుగోస్లేవియాలను అక్షరాజ్యాలు వశపరుచుకోగా, ఎడారి యుద్ధంగా పేరొందిన ఆఫ్రికా యుద్ధంలో గెలుపు ఇరు వర్గాల మధ్య దోబూచులాడింది. ఎడారి యుద్ధం ఈజిప్టు, లిబియా, ట్యునీషియా వంటి ఆఫ్రికా దేశాలపై పట్టు కోసం ఉద్దేశించబడింది. మిత్రరాజ్యాలకు మొదటిసారిగా చెప్పుకోదగ్గ విజయం 1941 మార్చి నెలలో లభించింది. ఆ నెల 27 నుండి 29 వరకు 3 రోజుల పాటు మధ్యధరా సముద్రంలో జరిగిన పోరాటంలో ఇంగ్లాండ్ నేతృత్వంలోని ఆంగ్ల, ఆస్ట్రేలియా సంకీర్ణ దళాలు పలు ఇటలీ యుద్ధ నౌకలను ముంచివేశాయి. తద్వారా నౌక మార్గంపై పట్టు బిగించాయి.
1941 జూన్లో యుద్ధం మరింత విస్తరించింది. ఆ నెలలో జర్మనీ సోవియట్ యూనియన్ మీద దాడి చేయడంతో సోవియట్ యూనియన్ కూడా జర్మనీకి వ్యతిరేకంగా మిత్ర రాజ్యాల కూటమితో చేతులు కలిపింది. మొదట్లో కొంతకాలం పాటు సోవియట్లపై యుద్ధ రంగంలో జర్మన్లు ఆధిక్యం సంపాదించారు. ఈ కాలంలో వారు కొంత సోవియట్ భూభాగాన్ని కూడా తమ అదుపులోకి తెచ్చుకున్నారు. కానీ ఆ ఏడాది చలికాలం నాటికి సోవియట్ యూనియన్లో జర్మనీ విజయాలకు అడ్డుకట్టపడింది. ఈలోగా ఆసియా ఖండంలో జపాన్ ఆక్రమణలు కొనసాగాయి. 1940లో జపాన్ ప్రధాన చైనా భూభాగాన్ని ఫ్రాన్స్ ఆధీనంలోని ఇండో చైనా భాగాన్ని ఆక్రమించింది. దాంతో జపాన్పై అమెరికా, బ్రిటన్, నెదర్లాండ్స్ ఆర్థిక ఆంక్షలు విధించాయి. జపాన్ ఒక వంక ఈ ఆంక్షల ఎత్తివేతకు దౌత్య రాయబారాలు నడుపుతూనే ఊహించని విధంగా అమెరికా నౌక యుద్ధ కేంద్రం పెర్ల్ హార్బర్ పైన, బ్రిటన్ ఆధీనంలోని ఆగ్నేయాసియా భూభాగాలపైన మెరుపు దాడులు జరిపింది. పెర్ల్ హార్బర్ దాడి జరిగిన 4 రోజుల పిదప జర్మనీ కూడా అమెరికాపై యుద్ధం ప్రకటించింది. విధిలేని పరిస్థితిలో అమెరికా మిత్ర రాజ్యాలతో చేతులు కలిపి యుద్ధ రంగంలోకి ప్రవేశించింది. అమెరికా చేరికతో అప్పటి వరకు ఆసియా, ఆఫ్రికా, ఐరోపాలలో విడివిడిగా జరుగుతున్న యుద్ధాలు ఇప్పుడు అమెరికా ఖండానికి కూడా పాకినట్లయి రెండవ ప్రపంచ యుద్ధంగా రూపుదిద్దుకుంది. అక్షరాజ్యాలు మొదట విజయాలు సాధించినప్పటికీ 1942 నుండి ఈ కూటమికి పరాజయాలు మొదలయ్యాయి. ఆ ఏడాది జూన్ నెలలో పసిఫిక్ మహాసముద్రంలో జరిగిన నౌక యుద్ధంలో అమెరికన్ దళాలు జపాన్కు చెందిన 4 విమానవాహక యుద్ధ నౌకలను ముంచివేయడం ద్వారా జపాన్కు మొదటి ఓటమిని రుచి చూపించాయి. అదే సమయంలో ఆఫ్రికాలో జర్మనీ దళాలు ఆంగ్లో అమెరికన్ దళాల చేతిలో ఓడిపోయి ఆక్రమిత భూభాగాల నుండి తరిమివేయబడ్డాయి. జర్మనీ ఆ వేసవిలో సోవియట్ భూభాగంలో పునః ప్రారంభించిన సైనిక చర్య కూడా సత్ఫలితాలను ఇవ్వలేదు. ఆ మరుసటి ఏడాది జర్మనీకి స్టాలిన్ గ్రాడ్ వద్ద సోవియట్ సేనల చేతిలో ఘోర పరాజయం ఎదురయ్యింది. దాని వెంటనే కర్స్క్ వద్ద కూడా సోవియట్ సేనల దాడికి జర్మనీ చేతులెత్తేసింది. కర్స్క్ వద్ద జరిగిన పోరాటాన్ని సైనిక చరిత్రలో అతిపెద్ద ట్యాంకుల యుద్ధంగా పరిగణిస్తారు. ఇదే ఏడాది జర్మన్ దళాలు ఆఫ్రికా నుండి తరిమివేయబడ్డాయి. ఐరోపాలో మిత్రరాజ్యాలు ఉత్తర దిశగా పురోగమించి సిసిలీని వశపర్చుకొని ఇటలీలో అడుగుపెట్టాయి. కొద్ది రోజుల్లోనే దక్షిణ ఇటలీ మిత్రరాజ్యాల ఆధీనంలోకి వచ్చింది. విధిలేని పరిస్థితిలో 1943 సెప్టెంబర్ 8న ఇటలీ మిత్రరాజ్యాలతో కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకుంది. పసిఫిక్ మహాసముద్రంలో అమెరికా దళాలు ఒకదాని వెనుక ఒకటిగా అనేక ద్వీపాలను జపాన్ నుండి వశపర్చుకున్నాయి. 1944లో యుద్ధం పూర్తిగా మిత్ర రాజ్యాల వైపు మొగ్గింది. సోవియట్ సేనలు అప్రతిహతంగా పురోగమిస్తూ జర్మన్ దళాలను రష్యా నుండి పారదోలడమే కాకుండా పోలాండ్, రొమేనియాలలోకి చొచ్చుకుపోయాయి. అదే సమయంలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ ఉమ్మడి సేనలు ఐరోపా ప్రధాన భూభాగంలోకి ప్రవేశించి ఫ్రాన్స్, బెల్జియం, నెదర్లాండ్స్, లక్సెంబర్గ్ లను విముక్తం చేశాయి. తూర్పు నుండి సోవియట్ సైన్యాలు, పశ్చిమం నుండి మిత్ర రాజ్యాల సైన్యాలు ఏకకాలంలో ముట్టడించడంతో జర్మనీ ఊపిరాడని స్థితిలో చిక్కుకుంది. మరోవైపు జపాన్ మాత్రం విజయ పరంపర కొనసాగిస్తూ చైనాలో చాలా భాగాన్ని ఆక్రమించుకుంది. కానీ అమెరికన్ బలగాలు టోక్యో సమీపంలోని వైమానిక స్థావరాలను వశపరుచుకొని జరిపిన బాంబు దాడిలో జపాన్ నౌకాదళం భారీ నష్టాలను చవిచూసింది. 1945లో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది. ఆ ఏడాది మొదటి నెలల్లో ఐరోపా పడమటి భాగంలో జర్మనీ చివరిసారిగా మిత్ర రాజ్యాల సేనలపై చేసిన పలు ఎదురు దాడులు విఫలమయ్యాయి. ఆ ఏడాది మే మాసంలో సోవియట్ సేనలు జర్మనీ రాజధాని బెర్లిన్ నగరాన్ని ఆక్రమించడంతో హిట్లర్ ఆత్మహత్య చేసుకున్నాడు. దానితో జర్మనీ మిత్ర రాజ్యాలకు లొంగిపోయింది. పసిఫిక్ దీవులు ఒక్కటొక్కటే జపాన్ నుండి అమెరికన్ సేనల ఆధీనంలోకి వచ్చాయి. ఆగ్నేయాసియాలో బ్రిటిష్ దళాలు జపాన్ సేనలను ఓడించి తరిమికొట్టాయి. అప్పటికీ జపాన్ మొండిగా పోరాటాన్ని కొనసాగించింది. ఆ ఏడాది ఆగస్టు నెలలో మిత్ర రాజ్యాల విజ్ఞప్తి మేరకు సోవియట్ యూనియన్ జపాన్తో తమకు గల తటస్థ ఒప్పందాన్ని ఉల్లంఘించిన జపాన్ ఆధీనంలోని మంచూరియా, ఉత్తర కొరియా ప్రాంతాలపై దాడికి దిగి వశపరుచుకుంది. అదే సమయంలో అమెరికా జపాన్ ప్రధాన నగరాలైన హిరోషియా, నాగసాకిలపై అణుబాంబులను ప్రయోగించడంతో తప్పని పరిస్థితిలో జపాన్ కూడా లొంగిపోయింది. సుమారు 6 కోట్ల మంది మృతికి కారణమైన ఈ యుద్ధం ప్రపంచ చరిత్రలోనే అత్యంత రక్తసిక్తమైనదిగా పేరొందింది. రెండవ ప్రపంచ యుద్ధంలో మరణించిన వారిలో 3/2 వంతులు సాధారణ పౌరులేనని అంచనా.
వీరిలో సుమారు 1 కోటి మంది వరకు తూర్పు ఐరోపాలోని సోవియట్ యూనియన్లోను నాజీ జర్మనీ జరిపిన యూదు జాతి నిర్మూలన కార్యక్రమంలో ప్రాణాలు పోగొట్టుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ యుద్ధం కలిగించిన ఆర్థిక నష్టం సుమారు 10 లక్షల కోట్ల అమెరికన్ డాలర్లు. 1944 నాటి డాలర్ విలువ ప్రకారం ఉంటుందని అంచనా. 1945లో మిత్రరాజ్యాల కూటమి విజయంతో ఈ యుద్ధం ముగిసింది. ఈ కూటమికి నాయకత్వం వహించిన అమెరికా సంయుక్త రాష్ట్రాలు సోవియట్ సమాఖ్య యుద్ధానంతర కాలంలో ప్రపంచంలో 2 అగ్రరాజ్యాలుగా ఎదిగి ఒకరితో ఒకరు ప్రచ్ఛన్న యుద్ధానికి తలపడ్డాయి. ఈ ప్రచ్ఛన్న యుద్ధం సుమారు 45 సంవత్సరాల పాటు కొనసాగి 1990లో సోవియట్ సమాఖ్య పతనంతో అంతమయ్యింది. రెండవ ప్రపంచ యుద్ధానంతరం అటువంటి మరో యుద్ధాన్ని నివారించే ఆశయంతో ఐక్యరాజ్య సమితి నెలకొల్పబడింది. కాగా ఈ యుద్ధం రగిల్చిన స్వతంత్రకాంక్ష కారణంగా అనేక ఆసియా, ఆఫ్రికా దేశాల్లో ఐరోపా వలసవాదులకు వ్యతిరేకంగా ఉద్యమాలు నడిచి ఆయా దేశాలు అనతి కాలంలోనే స్వతంత్రాన్ని పొందాయి. మరోవైపు ఈ యుద్ధం కారణంగా ఐరోపా ఏకీకరణ దిశగా అడుగులు పడటం మొదలయ్యాయి.